అసలు చైనా ఎందుకు ఇంత వేగంగా అభివృద్ధి చెందింది? చైనాలో రోబోలను కనుగొని పబ్లిక్ వినియోగానికి వాడుతుంటే మనమేమో ఇంకా బుక్స్‌లో చూస్తున్నాము. మన భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వస్తే వాళ్ళకు 1949లో వచ్చింది. అయినా ఇంత వేగంగా ఎలా ఎదిగారు? చైనా 1960 నుండి దాదాపు 10 సంవత్సరాలు తినడానికి తిండి దొరక్క ఎంతో ఫుడ్ క్రైసిస్ ఎదుర్కొన్నారు. 1960లో ఇండియా జీడీపీ $70 బిలియన్ ఉంటే చైనా జీడీపీ $60 బిలియన్. ఇలా 1978 వరకు భారతదేశం కన్నా ఎంతో వెనుక ఉన్న చైనా ఈరోజు ప్రపంచంలో ఊహించని విధంగా ఎలా ఎదిగింది? మన భారతదేశం ఎందుకు ఇంకా అన్ని దేశాల కన్నా అభివృద్ధిలో వెనుక ఉంది? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. మన భారతదేశానికి 1947లో బ్రిటన్ దేశీయుల నుండి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పుడు మన దేశం ఎంతో పేద దేశం. అలానే చైనాలో కూడా 1949 వరకు ఎన్నో సివిల్ వార్స్ జరిగాయి. చైనాని వేరే దేశీయులు కాలనైజ్ చేయలేదు. అది ఆ కంట్రీలో ఉన్న రాజుల పరిపాలనలో సాగింది. అలా చైనాలో కమ్యూనిస్ట్ పార్టీకి ఇంకా నేషనలిస్ట్ పార్టీకి సివిల్ వార్ జరిగింది. ఆ యుద్ధంలో కమ్యూనిస్ట్ పార్టీ గెలవడంతో కమ్యూనిస్ట్ పార్టీ ఫస్ట్ అక్టోబర్ 1949 పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని ప్రకటించింది. అప్పటి నుండి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆధిపత్యంలో ఉంది. ఇలా ఒక 30 ఇయర్స్ చైనా ఒక పేద దేశంలానే ఉండిపోయింది. అప్పుడే 1978లో డెంగ్ జియాపింగ్ అనే వ్యక్తి కమ్యూనిస్ట్ ప్రెసిడెంట్ అయ్యాడు. కేవలం ఇతని వల్లే ఈరోజు చైనా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. ఇతను కొన్ని గ్రేట్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. అందులో మెయిన్ అగ్రికల్చర్ ఇంకా స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ఫారెన్ కంపెనీస్ ఇండస్ట్రీస్ చైనాలో స్థాపిస్తారు. ఇలా చైనాలో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్తో వాళ్ళకు వచ్చిన ఆదాయాన్ని వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేస్తూ రోడ్స్, స్కై స్క్రాపర్స్ని నిర్మిస్తూ సిటీకి కావలసినవన్నీ డెవలప్ చేసుకుంటూ వచ్చారు. విలేజెస్ని కూడా అలానే డెవలప్ చేశారు. వీడియో పాజ్ చేసి ఒక్కసారి షెంజన్, షాంఘై, బీజింగ్ సిటీస్ని సెర్చ్ చేసి యూట్యూబ్లో చూడండి. డెవలప్మెంట్ ఓన్లీ సిటీస్లో ఒక్కటే కాదు, ఎవ్రీ విలేజెస్ అండ్ టౌన్లో కూడా ఉంటుంది. అదే టైంలో ఇండియా ఇంకా సెంట్రల్ ప్లానింగ్లోనే ఉంది. ప్రైవేట్ కంపెనీస్కి అనుమతి ఇవ్వకపోవడం, ఇంకా ఫారెన్ కంపెనీస్ని రిస్ట్రిక్ట్ చేయడం, ఇలా డెవలప్మెంట్ ఎంతో స్లోగా జరిగింది. గవర్నమెంట్ ఏమో కరప్షన్ వైపు వెళ్తుంది. ఇలా 1990 వరకు ఇలానే జరిగింది. అప్పుడే లిబరలైజేషన్తో 1991లో అప్పుడు ఉన్న పిఎం పివి నరసింహారావు ఇంకా ఫైనాన్స్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ తెచ్చిన కొత్త రిఫార్మ్స్ వల్లే కొంచెం డెవలప్మెంట్ జరిగింది. అందులో నెంబర్ 1 ఎండింగ్ ఆఫ్ లైసెన్స్ రాజ్. అంటే 1991 కంటే ముందు ఒక ఫ్యాక్టరీ ఆర్ కంపెనీ ఎక్స్పాండ్ చేయాలంటే గవర్నమెంట్ లైసెన్స్ ఇవ్వాలి. ఇవ్వడానికి ఒక 2-3 ఇయర్స్ పట్టేది. అందుకు ఈ టైం పీరియడ్లో ఎన్నో కొత్త ఇండస్ట్రీస్ పుట్టుకొచ్చాయి. ఎగ్జాంపుల్ 1991 తర్వాతే హుండాయ్, హోండా, టాటా మోటార్స్ ఎంతో వేగంగా భారతదేశంలో విస్తరించారు. అండ్ నెంబర్ 2 రెడ్యూసింగ్ ఇంపోర్ట్ టారిఫ్స్. అండ్ నెంబర్ 3 అలోయింగ్ ఫారెన్ కంపెనీస్ టు ఇన్వెస్ట్. అంటే దీన్నే ఎఫ్డిఐ అంటారు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అండ్ నెంబర్ 4 ఓపెనింగ్ అప్ ఐటీ సర్వీస్ సెక్టర్స్. ఇవే టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. కానీ చైనా మాత్రం 1978లోనే రీఫార్మ్ అండ్ ఓపెనింగ్ కాన్సెప్ట్తో రీఫార్మ్స్ అమలు చేశారు. ఇండియా మాత్రం 1991 లిబరలైజేషన్తో మొదలయ్యింది. ఇక్కడ చైనా మనకంటే ఒక 12 ఇయర్స్ ముందే టర్నింగ్ పాయింట్ వేశారు. అండ్ కమింగ్ టు చైనా, అక్కడ గవర్నమెంట్ సిస్టమ్ 1 పార్టీ రూల్, అదే కమ్యూనిస్ట్ పార్టీ. అక్కడ ఎలక్షన్స్ జరగవు, ఒక్కడే లీడర్, అతను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఎన్నుకుంటుంది. ఇలా గవర్నమెంట్ ఒక 20 to 30 ఇయర్స్కి ప్లాన్ వేసి డెవలప్మెంట్ చేస్తుంది. ఇలా అయితే డిసిజన్ అనేవి వేగంగా జరుగుతాయి. అపోజిషన్ లీడర్ ఉండడు, పొలిటికల్ వార్స్ ఉండవు, డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక హైవే కట్టడానికి ఇవాళ డిసైడ్ అవుతే రేపు నుండే స్టార్ట్ చేస్తారు. కానీ ఇండియాలో అయితే అదే డెసిజన్ని ఒక 2-3 ఇయర్స్ దాకా హోల్డ్లో పెడతారు. కమింగ్ టు ఇండియా, ఇండియా హ్యావ్ డెమోక్రటిక్ సిస్టమ్. అంటే మల్టీ పార్టీ డెమోక్రసీ. ఎన్నో అపోజిషన్ పార్టీస్, పొలిటికల్ వార్స్ ఉంటాయి, డెవలప్మెంట్ ఉండదు. ఇక్కడ 20 to 30 ఇయర్స్ లాంగ్ టర్మ్ గవర్నమెంట్ ఉండదు, ఓన్లీ 5 ఇయర్స్ షార్ట్ టర్మ్ ప్లాన్ ఉంటుంది. అంటే ఎలక్షన్స్ విన్ అవుతే పార్టీ మారుతుంది, గవర్నమెంట్ స్టేబుల్గా ఉండదు. ఇలా చైనాలో 1 పార్టీ ఫాస్ట్ డెసిషన్
లాంగ్ టర్మ్ ఫోకస్ ఉంటే ఇండియాలో డెమోక్రసీ, స్లో డెసిజన్స్, షార్ట్ టర్మ్ ఫోకస్ ఉంటుంది. ఇలా చైనా 1978 నుండి ఫ్యాక్టరీస్, కంపెనీస్ ఇంకా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఎంతో మందికి జాబ్స్ని క్రియేట్ చేసింది. ఇండస్ట్రీస్ ప్రోడక్ట్ని తయారు చేసి అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అండ్ గవర్నమెంట్ ట్యాక్సెస్ ఇంకా సెల్లింగ్ ల్యాండ్ ఆర్ లీజింగ్ ల్యాండ్తో అండ్ ఇండస్ట్రీస్ ఇంకా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఎస్ఓఈ అంటే స్టేట్ ఓన్డ్ కంపెనీస్తో వచ్చిన రెవెన్యూని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ స్కై స్క్రాపర్స్, హైవేస్ మీద ఇన్వెస్ట్ చేసింది. అండ్ కమింగ్ టు ఇండియా, ఇండియాలో 1991 నుండి ఐటీ కంపెనీస్, సర్వీస్ కంపెనీస్ అండ్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సెల్ చేసి రెవెన్యూ జనరేట్ చేసింది. కానీ చైనా అంత స్పీడ్ కాదు. గవర్నమెంట్ ట్యాక్సెస్, ఎస్ఓఈస్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ నుండి వచ్చిన రెవెన్యూ యూస్ చేసి రోడ్స్, హైవేస్, మెట్రోస్, పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసింది. చైనా 1978 నుండి మ్యాసివ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేసింది. లైక్ స్మార్ట్ హైవేస్, మోడ్రన్ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ ఇంకా హై స్పీడ్ రైల్స్, బుల్లెట్ ట్రైన్స్. కానీ ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రాడ్యువల్లీ డెవలప్ అయింది. కానీ డిలేస్ వల్ల, కరప్షన్ వల్ల స్లో అయింది. రోడ్స్, ఎయిర్పోర్ట్స్ అండ్ మెట్రోస్ ఇంప్రూవ్డ్ వెరీ స్లోలీ. 1995 to 2000 టైం పీరియడ్ చూసుకుంటే 1995 ఐటీ ఇండస్ట్రీ బూమింగ్, కంపెనీస్ లైక్ విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, మైక్రోసాఫ్ట్ కంపెనీస్ రావడంతో ఇండియాలో టెక్ రెవల్యూషన్ స్టార్ట్ అయ్యింది. ఈరోజు మనం చూసే వరల్డ్ క్లాస్ డెవలప్డ్ సిటీస్ లిస్ట్లో హైదరాబాద్ కూడా ఉంది. 1998లో అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ సీఎం హైదరాబాద్కి టెక్ రెవల్యూషన్ తెచ్చాడు. ఫస్ట్ కంపెనీ మైక్రోసాఫ్ట్ వచ్చింది. అక్కడి నుండే ఎన్నో టెక్ కంపెనీస్ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేశాయి. అండ్ బెంగళూరులో విప్రో, ఐబిఎం, ఒరాకిల్ ఇలా కంపెనీస్ వచ్చాయి. అండ్ చెన్నైలో కూడా ఇంతే. అప్పుడు ఉన్న సీఎం జయలలిత, కరుణానిధి ఐటీ సెక్టర్ని సపోర్ట్ చేశారు. ఇలా ఇండియాలో ఐటీ సెక్టర్ స్టార్ట్ అయ్యింది. కమింగ్ టు చైనా, అదే టైంలో చైనా ఎక్కువగా హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ పెట్టింది. వాళ్ళు యూస్ చేసిన మోడల్ ఒక్కటే, అదే మేడ్ ఇన్ చైనా. మేజర్ సిటీస్ లైక్ బీజింగ్, షెంజన్, షాంఘైలో హువాయ్, లెనోవో, ఫాక్స్కాన్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా గ్లోబల్ జైంట్స్ లైక్ డెల్, హెచ్పి అండ్ మోటరోలా ఇలా ఎన్నో ఫ్యాక్టరీస్ చైనా స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ 2000 to 2010 టైం పీరియడ్ చూస్తే 1998 to 2004 అప్పుడు ఉన్న పీఎం అటల్ బిహారీ వాజ్పేయి ఐటీ యాక్ట్ స్టార్ట్ చేశారు. ఇంకా మేజర్ గోల్డెన్ క్వార్టర్లేటరల్ హైవేస్ ఇండియా మొత్తం కనెక్టివిటీ పెంచారు. ఇదే టైం పీరియడ్లో టెలికాం రెవల్యూషన్ వచ్చింది. 2 మిలియన్ మొబైల్ యూజర్స్ 2010 క్రాస్ అయ్యేలోపు 500 మిలియన్స్ అయ్యారు. అండ్ ఇంటర్నెట్ యూజర్స్ 100 మిలియన్ క్రాస్ అయ్యారు. కమింగ్ టు చైనా, బై ది ఎండ్ ఆఫ్ ఎరా 1999 స్టెప్పింగ్ ఇంటూ 2000 చైనా ఒక వరల్డ్స్ ఫ్యాక్టరీగా తయారయ్యింది. ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీతో ఇయర్లీ 10% గ్రోత్ ఆఫ్ జీడీపీతో డెవలప్ అయ్యింది. 2010 క్రాస్ అయ్యేలోపు చైనా వరల్డ్లో నెంబర్ 2 లార్జెస్ట్ ఎకానమీ అయ్యింది. అండ్ ఇండియా డెవలప్మెంట్ ఇంకా స్లోగా ఉండేది. నో మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డర్టీయెస్ట్ కంట్రీ. దీనికి మెయిన్ రీజన్ సెలెక్టింగ్ గవర్నమెంట్ అండ్ పీపుల్ డోంట్ హ్యావ్ సివిక్ సెన్స్. ఈ టైం పీరియడ్లో వేరే కంట్రీస్ స్కై స్క్రాపర్స్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నెంబర్ 1 ఉంటే ఇండియాలో మాత్రం వర్స్ట్ సిచ్యువేషన్. దీనికి మెయిన్ రీజన్ గవర్నమెంట్ ఇంకా కరప్షన్. అండ్ లీడర్స్ ఎవరైతే పీఎం, సీఎం, ఎమ్మెల్యేగా నిలబడ్డారో వాళ్ళకు బేసిక్ నాలెడ్జ్ ఉండదు. డెవలప్మెంట్ ఎలా చేయాలో తెలియదు. అండ్ కమింగ్ టు 2010 to 2025 టైం పీరియడ్ చూస్తే ఇండియాలో 2014 వరకు డెవలప్మెంట్ చాలా స్లోగా జరిగింది. 2014లో నరేంద్ర మోడీ పీఎం అయ్యారు. 2015లో డిజిటల్ ఇండియా లాంచ్ చేశారు. లైక్ యూపీఐ టెక్నాలజీ, ఇన్ గవర్నెన్స్ అండ్ ఎడ్యుకేషన్. ఇలా 2016లో స్టార్టప్ ఇండియాతో రైజింగ్ ఆఫ్ యూనికార్న్స్ లైక్ ఫ్లిప్కార్ట్, పేటిఎం, జొమాటో, బైజువస్ ఇలా ఎన్నో స్టార్టప్స్ని ఎంకరేజ్ చేశాడు, సపోర్ట్ చేశాడు. ఇలా బీజేపీ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మ్యాసివ్గా ఇన్వెస్ట్ చేసింది. లైక్ ఎయిర్పోర్ట్స్, హైవేస్, రోడ్స్, బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్స్, ముంబై అహ్మదాబాద్ స్టార్టెడ్ ఇన్ 2017 ఎట్సెట్రా. ఇలా సోషల్ మీడియా లైక్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ యూజర్స్ కూడా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయ్యారు. 2013 ఇండియన్ ఎకానమీ $1.9 ట్రిలియన్ ఎకానమీతో 10th లార్జెస్ట్ ఎకానమీ ఉంటే 2025కి అది 4.19 ట్రిలియన్ ఎకానమీతో 4th లార్జెస్ట్ ఎకానమీ అయింది. అండ్ కమింగ్ టు చైనా,
2015లో చైనా జీడీపీ $11 ట్రిలియన్. అంటే అదే ఇప్పుడు 2025లో $18 ట్రిలియన్ అయ్యింది. ఈ టైం పీరియడ్లోనే చైనా వరల్డ్స్ ఫ్యాక్టరీ నుండి హైటెక్ లీడర్గా మారింది. లైక్ ఏఐ మీద ఫోకస్ చేయడం, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ రైజింగ్ ఆఫ్ టెక్ జైంట్స్ లైక్ అలీబాబా, టిక్టాక్, 5G అండ్ ఏఐ రోబోటిక్స్ ఎట్సెట్రా. చైనాలో 2014 నుండే ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ ఇవన్నీ బ్లాక్ చేశారు. వాళ్ళు వీటి బదులు వాళ్ళ ఓన్ యాప్స్ వాడారు. సో ఇలా వాళ్ళ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయ్యింది. ఇలానే ఇండియాలో కూడా 2025లో 2047 వికసిత్ భారత్ అనే కాన్సెప్ట్తో 1997లో ఎస్టాబ్లిష్ చేసిన ఇండియా కంపెనీ జోహో హైలీ అండర్రేటెడ్ ప్లాట్ఫామ్గా నిలిచింది. 2025లో ఇండియాకి ట్రంప్ వేసిన టారిఫ్స్కి సమాధానం చెప్పేలా మేక్ ఇన్ ఇండియాతో జోహో మెయిల్, జోహో బ్రౌజర్, వాట్సాప్కి బదులుగా అరట్టాయ్ మెసెంజర్ ఇలా స్వదేశీ ప్లాట్ఫామ్స్ని ప్రజలు వినియోగించాలని ప్రోత్సహించాడు. బై 2047కి ఇండియా ఇప్పుడు ఉన్న చైనాలా అవుతుంది. ఇది మాత్రం 100% షూర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో ఏ ఒక్క విషయం కొత్తగా తెలుసుకొని ఉంటే థ్యాంక్స్.